పృథ్వీ, ఇప్పుడు ఇలాన్ మస్క్ ఏంటి, ఎప్స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ దించేసేయండి అంటున్నాడు. కానీ అసలు ఇలాన్ మస్కే కదా ఓపెన్ గా $200 million ఇవ్వడమే కాకుండా అందరితో మనం ట్రంప్ ని గెలిపించాలి, అమెరికా ముందుకెళ్లాలంటే ట్రంపే దిక్కు అని చెప్పి మరి అందరితో ఓట్లేయించి చివరికి గెలిచాక కూడా ఇలాన్ మస్క్ వల్లే ట్రంప్ గెలిచాడు అని ప్రపంచం అంతా అనింది. మరి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇలాన్ మస్క్ ఈజ్ ఎ ట్రిలియనీర్. ఆయన ఆ లెవెల్ కి హీఈస్ వెరీ ఇంటెలిజెంట్, హీ నోస్ ఎవరెవరు ఏంటి కథ అనేదంతా తెలుసు ఆయనకి. సో ట్రంప్ కూడా ఎలాంటోడు, ట్రంప్ క్యారెక్టర్ ఏంటి, వేటిలో ఇన్వాల్వ్ అయ్యాడు, ఇవన్నీ ఆయనకి తెలిసి కూడా మనందరికీ ట్రంపే ఉండాలి అని చెప్పి గెలిపించి మరి ఈ రోజేమో ఇలాన్ మస్క్ కి అగెయిన్స్ట్ గా ఏదో బిల్లు పాస్ చేశాడు, నేను నా వల్లే గెలిచాడు, ఇప్పుడు నేను చెప్పింది వినడా అని చెప్పి ఒక ఈగోకి వెళ్ళిపోయి, ఇద్దరు ఈగోయిస్టిక్ బుల్స్, ఈగోకి వెళ్ళిపోయి ఇప్పుడు ట్రంప్ అందులో ఉన్నాడు ఇందులో ఉన్నాడు దింపేసేయండి అంటే మరి జనాలంతా ఏంటి పిచ్చోళ్ళ? అంటే ఈగో వాళ్ళిద్దరికే ఉంటుంది కానీ మనలాంటి వాళ్ళకి అసలు ఏం ఉండకూడదా? ఈగోలు క్వశ్చన్లు ఉండవా మనకి? సో అది కరెక్టే, నువ్వు చెప్పిన మొరాలిటీ స్టాండ్ పాయింట్ లో ఇలాన్ ఈజ్ ఆల్సో ఇన్ ద రాంగ్. ఎందుకంటే ఇలాన్ కి తెలిసినా కూడా ట్రంప్ ని గెలిపించాడు అనేది కదా నీ ఆర్గ్యుమెంట్. కరెక్టే, నీలాంటి ఆర్గ్యుమెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు కంపల్సరీ. కాకపోతే వాళ్ళు ఓన్లీ 2 days ఉంటారు న్యూస్ సైకిల్లో. ఆఫ్టర్ దట్ ఇట్ బికమ్స్ ఏ వార్ ఆఫ్ narrative. Whoever has more money, whoever has more power will win and only he will be remembered as the victor. వాడు తెలిసి తప్పు చేశాడా, తెలియక తప్పు చేశాడా లేదా అనేది హిస్టరీలో ఉండదు ఇంకా. సో వీళ్ళిద్దరు ఫైట్లో అయితే మై మనీ ఈజ్ ఆన్ ఇలాన్. హీ సీమ్స్ టు టేక్ దిస్ వెరీ పర్సనల్. హీ హ్యాస్ లాట్ ఆఫ్ మనీ టు స్పెండ్ అండ్ హీ ఈజ్ ఆల్సో సెయింగ్ నేను ఖర్చు కూడా చేస్తాను టు డిఫీట్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ దిస్ బిల్ అని కూడా అంటున్నాడు. సో అల్టిమేట్లీ హూ ఎవర్ హ్యాస్ మోర్ మనీ విల్ ఈవెన్చువల్లీ ఆల్వేస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ విన్. సో మై మనీ ఈజ్ ఆన్ ఇలాన్. అదేలే. సో ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అండ్ పవర్. పైసామే పరమాత్మ. నాట్ ఓన్లీ అమెరికా, నాట్ ఓన్లీ ఇండియా, నాట్ ఓన్లీ లండన్, హోల్ ప్రపంచంలో పైసామే పరమాత్మ. అంతేగా? అంతే. దట్స్ వాట్ ఇలాన్ స్ట్రాంగ్లీ బిలీవ్స్. ఇలానే ఉందిలే, ప్రపంచం అంతా అలాగే నడుస్తుంది. అందుకే అంత పబ్లిక్ గా ఫైట్ తీసుకున్నాడు. సరే.